కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలతో తిరుపతి జిల్లా దామినేడులో సందడి నెలకొంది. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రజాప్రతినిధులు పాల్గొని పాలనా విజయాలను వివరించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ తిరుపతిలో నిర్వహిస్తున్నారు. తొలుత ఈ సభ ఈ నెల 9న తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా 3 సభలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నమ్మకం పేరుతో విశాఖపట్నంలోను, అభివృద్ధి పేరుతో అమరావతిలోను, సంక్షేమం పేరుతో తిరుపతిలోను 3 ప్రాంతాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ తొలుత ఈ నెల 9న తిరుపతిలో సంక్షేమం పేరుతో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. కానీ అనుకోని రీతిలో విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంతో 9వ తారీఖు నిర్వహించాల్సిన సభను వాయిదా వేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 సభలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకొని పూర్తి స్థాయిలో ఒకే బహిరంగ సభను నిర్వహించాలని, దానికి వేదికగా శ్రీవారి పాదాల చెంత 2 ఏళ్ల పాటు సాగిన అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం కార్యక్రమాలను వివరించే లక్ష్యంతో భారీ బహిరంగ సభ తిరుపతిలో ఏర్పాటు చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు ప్రాంతంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. సభా ప్రాంగణంలో ఉన్నాం. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారికి సమీపంలోనే దాదాపు 50 ఎకరాలకు పైబడి ఉన్న ఈ ప్రాంగణంలో పెద్ద ఎత్తున విస్తృత ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగనున్న ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మరోవైపు పలువురు మంత్రులు, మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారి నేపథ్యంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో ఈ ప్రాంతంలో రాకపోకలు కూడా ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం సాగనుంది. 2 ఏళ్ల పాలనలో సూపర్ 6 అమలు కావచ్చు, అదేవిధంగా మెగా డిఎస్సి ఏర్పాటుతో 15,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కావచ్చు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా దాదాపు 21 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు అందరికీ, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, అదేవిధంగా పేద విద్యార్థులకు అందరికీ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రోత్సాహం అందించే కార్యక్రమం కావచ్చు. మరోవైపు వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లను రెట్టింపు చేసిన అంశం కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, ఇతర సంక్షేమ పథకాలు, ఇలా వివిధ అంశాలుగా, అంటే గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారందరూ దాదాపుగా 50,000 మందికి పైబడి ఈ సభా ప్రాంగణానికి వస్తారన్న అంచనాతో అందుకు తగిన రీతిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా గడిచిన 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ సభా ప్రాంగణంలో. ఆ స్టాల్స్లో విశాఖపట్నం వరకు, హిందూపురం వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో, ఉమ్మడి 13 జిల్లాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ అన్నింటినీ కూడా ఈ ప్రాంతానికి వచ్చిన ఈ బహిరంగ సభకు హాజరైన లబ్ధిదారులందరూ చూసేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరికొద్దిసేపట్లో ఈ సభా ప్రాంగణానికి రానున్నారు. ప్రధానంగా ఈ ఇంధన పొదుపులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భారీగా వచ్చే వాహనాలు కాకోకుండా శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులందరూ తిరుపతిలోని హోటల్ వద్దకు వచ్చి అక్కడ నుంచి ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసి వారందరినీ ఒకే బస్సులో సభా ప్రాంగణానికి తీసుకొచ్చే లక్ష్యంతో కూడా సరికొత్త సాంప్రదాయానికి కూడా ఈ సభ తెర తీసిందనే చెప్పాలి. ఇంధన పొదుపులో భాగంగా వారి సొంత వాహనాల్లో కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బస్సుల్లో అందరూ ఈ ప్రాంతానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇలా గడిచిన 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కావచ్చు, సంక్షేమ
సంక్షేమ ఫలాలను లబ్ధిదారులు పొందిన తీరును కావచ్చు, అదేవిధంగా రానున్న కాలంలో 3 సంవత్సరాల్లో మరో 3 సంవత్సరాల్లో ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తాలో ప్రజలకు వివరించేందుకు కూడా ఈ సభను వినియోగించుకోనున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. పవన్, ఓవర్ టు స్టూడియో.